హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. పోలీసు మాజీ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు. ఆల్రెడీ రాజకీయాలకు సంబంధించినటువంటి అనేక విషయాలను ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ వస్తున్నారు. ఆల్రెడీ నేను రాజకీయాల్లోనే ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తూ వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆయన అనేకమైనటువంటి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు, ఇలాంటి అంశాల మీద ఆయన నిరంతరంగా మాట్లాడుతూ వస్తున్నారు. దీన్ని బట్టి నేను రాజకీయాల్లో ఉన్నట్లే, దాంట్లో సందేహమేం లేదు. కానీ ఏ పార్టీలో చేరతారు ఆయన, ఏంటి, ఇలాంటి సందిగ్ధం చాలా వ్యవహారాలు ఇవన్నీ నడిచిన నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీ పెడతానని ఆయనే కొన్ని తన సన్నిహితులతోనూ వీళ్ళతోనూ చెప్తున్నటువంటి మాట. అయితే ఆయన రాజకీయ పార్టీ ఎలా ఉండబోతోంది, ఏంటి, దానికి ఒక ఎజెండా ఏంటి, ప్రణాళికలు ఏంటి, ఇవన్నిటిని ఆయన రూపుదిద్దుకునేటువంటి ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. ఆ ఎజెండా ఏంటి, వాళ్ళ ప్రణాళికలు ఏంటి, ఆ రాజకీయ పార్టీ ఏ ప్రజల సమస్యల మీద పోరాటం చేయబోతుంది, లేకపోతే ఏ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్ళబోతుంది అనేటువంటిది వాళ్ళ ఎజెండాని ప్రకటిస్తే, మనము ఒక మేనిఫెస్టో కానీ అలాంటిది ఏదైనా ప్రకటిస్తే ఒక అంచనాకు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. 2029 ఎన్నికల లక్ష్యంగా ఈ రాజకీయ పార్టీ రాబోతుంది. జనరల్గా ఎలక్షన్ సమయంలో కొత్త కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఈయన 2024 ఎన్నికలు అయిపోయిన వెంటనే దాదాపుగా ఇంకొక కొద్ది నెలల్లోనే ఆయన ఒక క్లారిటీగా ముందుకు వచ్చేసారు. ఎందుకోసమనంటే తన అభిప్రాయాలని ఖచ్చితంగా పంచుకోవాలి అని అంటే, ప్రజా సమస్యలు తను అనుకున్న దిశలో ప్రయాణం చేయాలి అని అంటే రాజకీయమే కరెక్ట్ అనేటువంటి దాని మీద ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఆయన ప్రజా జీవితంలోకి వచ్చారు. రాజకీయపరమైనటువంటి అంశాల మీద మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి తనకు ఎవరైతే తన అభిప్రాయాలకు అనుగుణంగా ఉండేటువంటి వాళ్ళందరితో ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడటం, కొన్ని ఆ సమస్యల మీద కూడా ఆయన చాలా కీలకమైనటువంటి ప్రస్తావనలు చేశారు. అది కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా విషయాల మీద, అంటే ప్రధానంగా అమరావతి 2వ ఫేజ్కు సంబంధించినటువంటి భూ సమీకరణని ఆయన సున్నితంగా వ్యతిరేకించారు. ఎందుకు అని అంటే ప్రజలకు క్లారిటీ ఇవ్వటం లేదు ప్రభుత్వం అనేటువంటి దాని మీద. ఇది ఎన్నికల మేనిఫెస్టోలు లేదు, ఏకైకీని తీసుకుంటున్నారు. ఎప్పుడైతే రైతులు, భూమి ఇచ్చినటువంటి రైతులు కూడా స్టేక్ హోల్డర్సే కదా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా, వాళ్ళ సమ్మతి లేకుండా వాళ్ళు ప్రభుత్వం ఇష్టారీతం చేయడానికి సాధ్యం కాదు అనేటువంటి కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. అదేవిధంగా పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఇది కేవలము కాంట్రాక్టర్ల కోసం తయారు చేసినటువంటి ప్రాజెక్టు, ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి విషయాన్ని చాలా కొన్ని మీటింగ్స్ ఆయనకి కొంచెం ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళందరితో కూడా మీట్ అయ్యి కొన్ని సమావేశాలు కూడా ఇవన్నీ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో విద్యుత్తుకు సంబంధించినటువంటి పరికరాల కొనుగోళ్లలో జరిగేటువంటి కుంభకోణాలు, అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డికి బినామీలు అని కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు. ఆ తర్వాత అదే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళతోనే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చి కొంత కరప్షన్ జరుగుతుంది అనేటువంటి యాంగిల్లో కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ఏబి వెంకటేశ్వరరావు లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయి. ఏబి వెంకటేశ్వరరావు ఒకవేళ రాజకీయ పార్టీ పెడితే ఎవరి ఓట్లను ఆయన తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎవరికి నష్టం జరిగిద్ది, ఎవరికి లాభం జరిగిద్ది, అసలు ఎవరికి నష్టం చేయటానికి ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నాడు, లేదు అని అంటే ఆయన రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం ఆయన సొంతంగా రాజకీయాల్లో ఎదగటమా, లేదు అని అంటే కొంతమందికి సహకరించటమా అనేటువంటిది కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఏబి వెంకటేశ్వరరావు నాకు సుదీర్ఘకాలంగా తెలుసు, దాదాపుగా 20 సంవత్సరాలుగా. ఆయన సర్వీసులో ఉన్న కాలంలో కూడా ఆయన మీద ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు లేవు. ముక్కుసూటిగా ఉండేవారు, నిజాయితీగా కూడా ఉండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన మీద మోపినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆయన మీద చేసిన ఆరోపణలు కానీ, ఇవన్నీ కూడా ఏవి
వాస్తవంగా నిజాలు కాదు అని తేలిపోయినటువంటి అంశం. దాంతోనే ఆయన వేధించారు 5 ఏళ్ల పాటు. ఆయనకు ఏ విధంగా పోస్టింగ్స్ ఇవ్వలేదు. క్యాట్లో ఆయన గెలిచినప్పటికీ కూడా ఆయనకు పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధించారు. చివరిలో ఆయన రిటైర్మెంట్ రోజు ఆయన బాధ్యతలు తీసుకొని ఒక్కరోజు ఆ తర్వాత రిటైర్ అయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆ వేధింపులకు సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా తెలుసు. అయితే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే ఇక అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేధించి ఉన్నారు. అంతకుముందు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి తెలుగుదేశము, బీజేపీ, జనసేన మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఆయన కీలకమైనటువంటి పదవుల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గాను, విజయవాడ పోలీస్ కమిషనర్ గాను అలా కీలకమైన బాధ్యతల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కొంతమంది చంద్రబాబు నాయుడికి దగ్గరగా ఉంటారు. ఏబి వెంకటేశ్వరరావు సామాజిక వర్గాన్ని బట్టి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఇలాగా అందరూ అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు యాక్టివేట్ అయిపోతారు, ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థానంలోకి వచ్చేస్తారు ఆయనని అందరూ అనుకున్నారు. ఆయన ఆల్రెడీ రిటైర్ అయి ఉన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వము ఆయనకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అనేటువంటి చైర్మన్గా ఇచ్చింది. ఆయన వ్యతిరేకించారు. వ్యతిరేకించడం అంటే దాన్ని తిరస్కరించారు. ఆయన ఉద్దేశం ఏంటి దాన్ని తిరస్కరించడం వెనక? నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు, ఆయన చేసినటువంటి అప్రజాస్వామికమైన చర్యలు, వాటి విషయంలో చర్యలు తీసుకునేటువంటి స్థాయిలో తను ఉండగలిగితే, ఆ స్థానంలో ఉండగలిగితే నేను ఎవరికన్నా మేలు చేయగలుగుతాను. ఎందుకోసమనంటే 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అప్రజాస్వామిక చర్యల మీద ఆయన పోరాటం చేసి ఉన్నాడు కదా. మరి వాటిల్లో ఆ బాధితులకు న్యాయం చేయటమో లేకపోతే ఆ ప్రజాస్వామిక చర్యలని సరిదిద్దేటువంటి ప్రయత్నం అన్నా జరగాలి. మరి ఇప్పుడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్గా ఉండి ఏం ప్రయోజనం? ఏ చర్యలు తీసుకునేదానికి అవకాశం లేదు, అధికారం కూడా ఉండదు. అందుకని ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇక దీంతో ప్రభుత్వంతో ఆయన కొంత లడాయి ఏర్పడ్డట్టుగా కనపడింది, అలాగ వాతావరణం ఏర్పడింది. అలాగని ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు ఏం చేయలే. ఎందుకు అని అంటే ఆయన 5 ఏళ్ళు పోరాటం చేసినప్పుడు, ఆయనకి తీవ్రమైన నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినప్పుడు, మరి ఆయన కాపాడేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాలిగా. ఆయన రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఏరియర్స్ కానీ అవన్నీ కానీ అవి త్వరితగతిన ఇచ్చేటువంటి విషయాల్లో కానీ, ఆయనకు ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఇవ్వటంలో కానీ కొంత నిర్లక్ష్యం ఉంది కూటమి వైపు నుంచి అనేటువంటిది ఆయన అభిమానించేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆయన అయితే ఎక్కడ అలాంటిది ఏమీ చెప్పలేదు. అందుకని ఈ కూటమి ప్రభుత్వం మీద ఆయన విమర్శలు చేయటంలా. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను ప్రభుత్వం తప్పులు చేస్తే, ప్రజలకు నష్టం కలిగితే ఆ అంశాల మీద మాత్రమే నేను మాట్లాడుతున్నానని చెప్పారు. కాబట్టి కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీ పెడతామని చెప్తున్నారు. మరి ఎవరికి లాభం జరుగుతుంది అంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకం, మళ్ళీ జగన్ రాకూడదు అనే నినాదాన్ని ఆయన తీసుకున్నారు. అంటే వైసీపీకి తీవ్రమైన వ్యతిరేకం. ఈ కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు. అంటే తన ఓన్ ఐడెంటిటీ, అంటే ప్రజా సమస్యలు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారము అనేటువంటి కోణంలో కొంతమంది సామాజికవేత్తలు, అదేవిధంగా ఈ సమాజం మంచి కోరుకునేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్నట్టుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనేటువంటి విషయాన్ని ఆయన ఒక ప్రస్తావన చేస్తే ఆయన ఏమంటాడంటే, నా పని నేను చేసుకుంటాను, ఎవరికి లాభం జరిగిద్దో ఎవరికి నష్టం జరిగిద్దో నేనెలా చెప్పగలను? నేను ఒకళ్ళకి లాభం చేయడానికి రావట్లేదు, ఇంకోళ్ళకి నష్టం చేయడానికి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది కాబట్టి మళ్ళీ అలాంటి ప్రభుత్వం రాకూడదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఆ కరాఖండిగా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకవేళ ఏబి వెంకటేశ్వరరావు గిన రేపొద్దున పార్టీ పెడితే ఇది మరొక లోక్సత్తా పార్టీ అవుతుంది. జేపీ ఆ రోజున జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డితో కొంత సన్నిహితంగా మెలగటము, ఇవన్నీ వ్యవహారాలు. దాంతో ఎట్టకేలకు ఆయన కొంత కాంగ్రెస్ పార్టీతో లోపాయి రాజకీయ ఒప్పందాల నేపథ్యంలో ఎట్టకేలకు జేపీ అయితే కూకట్పల్లిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అయితే అయ్యారు ఒక టర్ము. మిగతా అంతా పరోక్షంగా లోక్సత్తా
కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించింది అనేటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఆ తర్వాత 5 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. జేపీ అసెంబ్లీలో చాలా విషయాలు మాట్లాడారు, అన్నీ చేశారు. తర్వాత లోక్సత్తా పార్టీని రాజకీయంగా ఆయన ముందుకు కొనసాగించలేకపోయారు. రాజకీయ పార్టీని అయితే రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన ఒక సామాజికవేత్తగా కొన్ని అంశాల మీద ఆయన మాట్లాడేటువంటి ఒక పొలిటికల్ అనలిస్టో లేకపోతే మిగతా అంశాల మీద ఆయన మాట్లాడుతున్నారు, కానీ రాజకీయపరమైనటువంటి పార్టీ అయితే లేదు. మరి అది ఆ తరహాలో జేపీ తరహాలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ఉపయోగపడ్డారో, ఇప్పుడు ఈయన కూడా వైసీపీ అధికారంలోకి రాకుండా మళ్ళీ తెలుగుదేశం పరోక్షంగా అధికారంలోకి వచ్చే విధంగా ఏవైనా తెర వెనక ఒప్పందాలు చేసుకొని ప్రయత్నాలు చేస్తారా? ఇవన్నీ ప్రజల్లో ఉన్న అనుమానాలు. అలాగని నేనే అలా చేయటానికి నాకేం అవసరం లేదు అని ఆయన చెప్తున్నారు. అది వేరే విషయం. భవిష్యత్తులో ఆయన యొక్క వ్యవహార శైలిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈయనకు ఎవరు ఓట్లు వస్తాయి అనేటువంటి విషయం. ఈయన ఒక ఇంటలెక్చువల్, అదేవిధంగా ఒక సామాజిక వర్గం, ఉన్నత అంటే పెత్తందారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా ఈ సామాజిక వర్గం వాళ్ళు ఉండేదానికి అవకాశం ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం మీద ఎవరైనా అసంతృప్తులు ఉంటే, కొంత ఇంటలెక్చువల్స్ ఎవరైనా ఉంటే, లేకపోతే పట్టణాల్లో ఉండేటువంటి మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వం మీద ఏమైనా అసంతృప్తి ఉంటే ఆ ఓట్లు వైసీపీకి వెళ్లకుండా కొంత వీళ్ళ పార్టీ, ఇలాంటి పార్టీ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు లాంటి పార్టీ వైపు మొగ్గు చూపేదానికి అవకాశాలు ఉండొచ్చు. అది ఎంత పర్సెంటేజ్ ఏంటి అనేది మనం చెప్పలేం. ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా ఉండేదానికి ఉండొచ్చు. అది కొంత ప్రభుత్వానికి మంచిదే. అలాగని మాస్ ఇలాంటి ఓటర్లని ఆకర్షించేటువంటి పరిస్థితులు ఏబి వెంకటేశ్వరరావు పెట్టబోయే పార్టీకి ఉంటుందా లేదా అంటే వీళ్ళ యాక్టివిటీ ఎలా ఉండబోతుంది ఏంటి చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరిగినటువంటి ఇప్పుడు జల్లిపల్లి శ్రీనివాసరావు అంటే కోడికత్తి సీన్ అని అంటారు కదా, కోడికత్తితో దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. ఆయన ఆ నేరారోపణలు ఎదుర్కొనే కుర్రవాడిని కలవటము, ఆయన బాధితుడి కింద ఆయన కొన్ని అంశాలు ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడటము, అలాగా అప్పుడు బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన కలుస్తున్నారు. ఇది కొంత ఆయా సామాజిక వర్గాల్లో కొంత చర్చ జరిగేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఎంత మేరకు మాస్ ఓటర్లు నేను ఆకర్షిస్తారనేది చూడాలి. అసలు ఆయన పార్టీ పెట్టాలి, ఆయన విధానాలు ప్రకటించాలి, ఆ విధానాలకి ఎవరు ఆకర్షితులు అవుతారో అది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది భవిష్యత్తులో తేలేటువంటి అంశం. కానీ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు తరహాలో మొన్న ఎన్నికలకు ముందు చాలామంది పార్టీలు కూడా పెట్టారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు జేపీ తర్వాత కొన్ని పార్టీలు వచ్చినాయి పోయినాయి అన్న. మీరు ఇంకొక పోలీస్ అధికారి వివి లక్ష్మీనారాయణ, ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు అండ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆయన ఒక పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి మొన్న ఎన్నికల్లో పెద్ద ప్రభావం ఏమి చూపించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా విజయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్, ఈయన ఐక్యతా విజయ పదం అనేటువంటిది ఒక ర్యాలీ, కొన్ని పాదయాత్రలు ఇవన్నీ చేసి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, మిగతా చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా కొంత చైతన్యవంతులను చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన పార్టీ తరపున కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ పార్టీకి పెద్దగా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు, పెద్ద ప్రభావం చూపించినటువంటి పరిస్థితులు అయితే లేవు. వివి లక్ష్మీనారాయణ పరిస్థితి కూడా అదే. తర్వాత మాజీ జడ్జి జడా శ్రవణ కుమార్ కూడా ఆయన జై భీమరావు భారత పార్టీ పెట్టారు. ఆ పార్టీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఆ 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జడా శ్రవణ కుమార్ కొన్ని పోరాటాలు చేశారు, టీవీ డిబేట్లో మాట్లాడారు. ఆ తర్వాత ఎన్నికల సమయం వచ్చేసరికల్లా తెలుగుదేశము అదేవిధంగా జనసేన మీద కూడా విమర్శలు చేయటము, ఇద్దరి మీద విమర్శలు చేశారు. ఆ తర్వాత పోటీ చేసినప్పటికీ కూడా జై భీమరావు భారత పార్టీ పెద్ద ప్రభావం చూపించినటువంటి పరిస్థితి లేదు. ఇంకా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళలో ఇప్పుడు ఆర్పిఐ పార్టీకి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ తరఫున ఆ పార్టీకి అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించారు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసరు ఉప్పులేటి దేవి ప్రసాద్. ఈయన కూడా ఆయన ఈ ఆర్పిఐ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తిరిగేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఉప్పులేటి కల్పన, ఈయన సతీమణి పామరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి పరిస్థితులు, పలు దఫాలుగా గెలిచారు. తెలుగుదేశం అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ యాక్టివ్గా లేరు పాలిటిక్స్లో. ఇప్పుడు దేవి ప్రసాద్ ఆర్పిఐ తరఫున పార్టీని నడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాగా కొంతమంది రిటైర్డ్ అధికారులు
రాజకీయాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత మేరకు సస్టైన్ అవుతారు, ప్రజల యొక్క నాడిని ఎంత మేరకు పట్టుకోగలుగుతారు, ప్రజలతో ఎంత మేరకు మమేకం కాగలుగుతారు అనేటువంటిది భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం.